హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి తెలగపిండి కర్రీ అండి. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. నూపప్పు వాడినప్పుడు వస్తుంది కదండి పౌడరు, ఆ పౌడర్నే తెలగపిండి అని అంటారు. ఇది ఎక్కువ బాలింతలకు, డెలివరీ అయిన లేడీస్కి వండి పెడతారు, నడుము గట్టిగా ఉంటుందని. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ఈ తెలగపిండి కిరాణా షాపుల్లో అయినా గానుగ షాపుల్లోనైనా సరే ప్యాకెట్లు మనకి లభిస్తాయండి. దీన్ని వండుకోవడం ఎలా అంటే ఆయిల్ అనేది యూజ్ చేయవలసిన అవసరం లేదు. దీన్ని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక పావు వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కోసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, సరిపడే కారం, రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుని పావు గ్లాస్కి వాటర్కి అర్ధపావు పిండిని అయితే తీసుకోవాలి. దీన్ని వేసుకుని ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ వాటర్లో పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి కూర. ఇదైతే నాకైతే వండడం రాదు, మా అత్తగారు చెప్తే నేనైతే ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. కానీ నేను మాత్రం చాలాసార్లు తిన్నాను, నాకు చాలా నచ్చుతుంది. ఇది ఊరిలో అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఈ తెలగపిండి కర్రీ అయితే వండుతారండి. నాకైతే బాగా నచ్చింది. ఈ వాటర్ ఇంకిపోయే వరకు కూడా కర్రీ అయితే ఉడకాలి. వాటర్ ఉండకూడదు, గరిటె పెట్టి నొక్కితే వాటర్ అనేది రాకూడదు. అంత పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు వరకు కూడా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీన్ని పోపులు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ పోపుల్లో కూడా ఎక్కువ ఎల్లుల్లిపాయలు అండ్ మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను దానికోసం ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకున్నాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ తాలింపు అనేది మామూలు ఆయిల్తో కాకుండా గానుగ ఆయిల్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసినప్పుడు మా ఇంట్లో గానుగ ఆయిల్ లేదు, అందుకు నేను నార్మల్ ఆయిల్తోనే చేసేస్తాను. కాస్త ఆయిల్ కూడా ఎక్కువే అవసరం. చూసారు కదా, ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లిపాయలు వేసుకుని ఎల్లుల్లిపాయలు కూడా బాగా వేగాక మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకును కూడా వేసుకుని బాగా దోరగా వేపుకోవాలి. మాడిపోకుండా దగ్గరుండి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న ఈ తెలగపిండి కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్మెల్ ఉంటుంది సూపర్. ఈ కాంబినేషన్లో చారు నంచుకొని తెలగపిండి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. ఎక్కువ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆడవాళ్ళు డెఫినెట్లీ వారానికి ఒక్కసారైనా ఈ కర్రీని అయితే తయారు చేసుకుంటారు. మ్యాక్సిమం ఎక్కువ ఆషాఢ మాసంలో అయితే ఈ కర్రీని చేసుకుంటారండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.